హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కూల్. ఒకసారి ఒక గురువు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, గురువు గారు, నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించగలుగుతారా అని అడిగాడు. అప్పుడు గురువు గారు అక్కడ కూర్చొని, నాయన, నాకు చాలాసేపటి నుంచి నా కుడికాలు చాలా నొప్పిలేస్తూ ఉంది, మీరు ఏమనుకోకపోతే నా కాలుని కొద్దిగా మర్దన చేస్తావా అని అడిగాడు. అక్కడ కూర్చున్నటువంటి శిష్యుడు గురువుగారి కాలు పట్టుకొని, గురువుగారు, ఇది నా మహాభాగ్యం అనుకుంటా మర్దన చేయడం మొదలుపెట్టాడు. ఇంకొద్దిసేపటికి ఇంకొక శిష్యుడు వచ్చి, గురువుగారు, నేను కూడా మీకు సేవ చేయడానికి భాగ్యాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నా ఎడమకాలు కూడా చాలా నొప్పిగా ఉంది, నా ఎడమకాలను కూడా మర్దన చేస్తావా కొద్దిసేపు అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఇది నా మహాభాగ్యం అనుకుంటూ ఆ పని ఆరంభిస్తాడు. అలా వాళ్ళిద్దరూ మర్దన చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఎడమకాలు మర్దన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి చేయి జారి కుడికాల్ని టచ్ చేస్తాడు. అప్పుడు కుడికాల్ని మర్దన చేస్తున్నటువంటి ఆ శిష్యుడు, నువ్వు నా కాల్నే టచ్ చేస్తావా అని కోపంతో పక్కన ఉన్న కట్టె తీసుకొని ఎడమకాల్ని కొడతాడు. తర్వాత ఎడమకాలు మర్దన చేస్తున్నటువంటి శిష్యుడు కోపగించుకొని, నేను చూడక తాకినందుకు నా ఎడమకాల్ని కొడతావా అని ఆ పక్కన ఉన్నటువంటి గురువుగారి అంబ్రెల్లా తీసుకొని కుడికాల్ని కొట్టడం మొదలు పెడతాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ మర్దన చేయడం ఆపేసి కొట్టుకోవడం ఆరంభిస్తారు. ఒకరు కుడికాలుని కొడితే ఇంకొకరు ఎడమకాలుని కొడుతూ ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, ద స్టోరీ ఈస్ వెరీ సింపుల్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెసన్స్, ఎవ్రీ ఆర్గనైజేషన్ మనకి మన స్కిల్ సెట్ని నిరూపించుకోవడం కోసం ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత మన పనులు మనం చేసుకోకుండా పక్క డిపార్ట్మెంట్ వాళ్ళతోటి గొడవ పడడం, లేదా మనతోటి పనిచేస్తున్నటువంటి సహ ఉద్యోగులతోటి గొడవ పడడం చేస్తూ ఉంటాం. ఆ గొడవ వల్ల ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది, కానీ దానివల్ల వచ్చే ప్రొడక్టివిటీ ఏమీ లేదు. మనము ఇతరులతోటి సంబంధం లేకుండా పనిచేస్తే, వాళ్ళతోటి కొలాబరేషన్ లేకుండా పనిచేస్తే ఆర్గనైజేషన్ దెబ్బతింటుంది, కానీ ప్రొడక్టివిటీ అనేది ఉండదు. కనుక ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన స్కిల్స్ మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనము సక్సెస్ సాధిస్తాము, ఆర్గనైజేషన్ సక్సెస్ సాధిస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.